బీసీల మీద జరుగుతున్న దాడుల గురించి ఆర్ కృష్ణన్న నాయకత్వంలో ప్రెస్ మీట్ జరుగుతుంది. గత 2 సంవత్సరాల నుండి ఆర్ కృష్ణన్న గారు కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయమని చెప్తున్నారు. ఆర్ కృష్ణన్న గారు గత 2 సంవత్సరాల నుండి ఢిల్లీకి పోయినా కూడా ఆర్ కృష్ణన్న గారు బీసీల కోసమే పోరాడుతున్నారు. వాళ్ళకి హాస్టళ్లు పెట్టమని, వాళ్ళకి గురుకులాలు పెట్టమని, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టమని ముఖ్యమంత్రి గారు చెప్తున్నా. ఆర్ కృష్ణ ఉన్న రాష్ట్రంలో మీరు ఇట్లా చేసేది ఇట్లాంటి చేతగాని పరిపాలన రాజీనామా చేయని చేతగాకుంటే ముఖ్యమంత్రికి నేను అదే చెప్తున్నా. ఇక్కడ గొప్ప నాయకుడు ఉన్నాడు దేశంలో బీసీ ఎజెండాతోటి 54 సంవత్సరాల నుండి బీసీ ఎజెండాతోటి ప్రధానమంత్రి యొక్క మన్ననలు పొందిన ఆర్ కృష్ణ గారు ప్రధానమంత్రి స్వయంగా పిలిచి మా పార్టీకి రండి, మీ సేవలు అవసరమని ఆర్ కృష్ణను గుర్తించిన ప్రధానమంత్రి ఉంటే నువ్వు ఏ ముఖ్యమంత్రి అని నేను చెప్తున్నా. చదువుకున్నావు, నువ్వేమో హార్వర్డ్కి పోతావు, ఇక్కడేమో ఇంగ్లీష్ మీడియం వద్దని చెప్తావు, రెచ్చగొడుతున్నావు గ్రామాలు ఇట్లాంటి మాటలతో. ఇంగ్లీష్ మీడియం వద్దంటే ఏం మెసేజ్ పంపుతున్నావు నువ్వు గ్రామ స్థాయిలో? ఇంగ్లీష్ ఏమవసరం అంటున్నావు? నువ్వు స్కూళ్ళని బంద్ చేయాలని చెప్తున్నావు. ఇండైరెక్ట్ గా నువ్వు ఇవన్నీ మాటలు. నువ్వు వచ్చినాక పాఠశాలలు బంద్ అయిపోయినాయి. నువ్వు వచ్చినాక ఈ రాష్ట్రంలో మొత్తం గత ప్రభుత్వం పాఠశాలను బంద్ చేస్తే నువ్వే కదా దుమ్మెత్తి పోసినావు. పాఠశాలలు బంద్ అవుతున్నాయి, వైన్ షాప్లు ఓపెన్ అవుతున్నాయి. నువ్వు వచ్చినాక గ్రామాల్లో బెల్ట్ షాప్ల నుండి అన్ని షాపులు ఓపెన్ అయిపోయినాయి. మొత్తం గంజాయి హత్యలు కూడా జరుగుతున్నాయి. నువ్వు వచ్చినాక ఈ రాష్ట్రంలో మొన్న ఆమె చచ్చిపోతే, గాలిలో సౌమ్య చచ్చిపోతే, గంజాయి ముఠా చేతితో వాళ్ళు గుద్దుతే ఆమె కిడ్నీ పోయింది, ఆమె స్క్రీన్ పోయింది. ఈ రోజు ఇంకో హత్య చూస్తున్నాం. ఏం పరిపాలన ముఖ్యమంత్రి గారు? మిమ్మల్ని మేము అడుగుతున్నాం. బీసీ సంఘం ప్రెస్ మీట్లు పెడితే తప్ప మీరు స్పందిస్తలేరు. మొన్నక్కడనే ప్రెస్ మీట్, సత్యం మీడియాలో ప్రెస్ మీట్ పెడితే ఇవాళ వాళ్ళ తమ్ముడికి మీరు ఉద్యోగం ఇచ్చారు, ఇవాళ తమ్ముడికి పిలిచి మీరు ఉద్యోగం ఇచ్చారు. మేము ఈ రోజే పోదాం అనుకున్నాం, కానీ కృష్ణ ప్రెస్ మీట్ వల్ల ఆగిపోయినాం. మేము ఎట్లయితే పోరాడుతున్నాం మీరు స్పందిస్తున్నాం. మీకు ఎక్కడ పరిపాలన, ఎక్కడ ఏం చేస్తుంది? సీఎం ఆఫీస్ ఏం చేస్తుంది? ఐఏఎస్ అధికారులు ఏం చేస్తున్నారు? అసలు మీ దగ్గర ఎందుకు పెట్టుకున్నారు? లా అండ్ ఆర్డర్ ఎవరు లేరా మీ దాంట్లో? చేతనైన నేను అడుగుతున్నాను. మీకు చేత కానప్పుడు ఆ మినిస్ట్రీ ఎవరికైనా ఇవ్వండి, సమర్థులకు ఇవ్వండి దయచేసి. మీరు వాళ్ళు సరిగ్గా నిర్వహిస్తారు. పట్ట పగలు తొక్కి చంపుతారా? ఎక్కడో చరిత్ర హిట్లర్ గ్యాస్ ఛాంబర్లో చంపిండని చిన్న పిల్లల్ని హిట్లర్ గ్యాస్ ఛాంబర్ వేసి నిర్దాక్షిణ్యంగా చంపిండు. మొత్తము ఆ యూదుల్ని చంపిండు. వీళ్ళ జనాభా ఉండొద్దని 15 లక్షల మందిని చంపిండు హిట్లర్. అట్లాంటి రజాకారులు చంపిరు. అట్లాంటి నిరంకుశ పరిపాలన బంగ్లాదేశ్ లో ఈరోజు గొడవలు జరుగుతున్నాయి. హైదరాబాద్, తెలంగాణ మరొక బంగ్లాదేశ్ చేసి పడేస్తున్నారు. ఆ పంకిమాలుడు మొహమ్మద్ యూనిస్ గాడు, వాడికి నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చారు. వాడి స్ఫూర్తిగా తీసుకుంటున్నావా? గొప్ప మనుషుడు ఆర్ కృష్ణ. ఎన్ని పథకాలు పెట్టించిండు చూసి నేర్చుకో ముఖ్యమంత్రి గారు. నువ్వు హార్వర్డ్కి పోవడం కాదు, ఇక్కడ ఉస్మానియన్ హార్వర్డ్ చేయమని చెప్తున్నా. నేను ఆడ దోచుకొని తింటూ పందికొక్కుల సిఎస్ఆర్ ఫండ్స్ ఉన్నాయి. ఉస్మానియన్ డెవలప్ చేయి, R&D పెట్టు. నువ్వు ఇక్కడికి రా, నువ్వు కోర్సు తీసుకో, 15 రోజుల కోర్సు. మేము నీకు పాలాభిషేకం చేస్తాం అప్పుడు, అంతేగాని అక్కడికి పారిపోయి నువ్వు హార్వర్డ్ లేదు నేర్చుకుంటాను ఇక్కడ రెచ్చగొట్టడానికి పోవడం కాదు. నువ్వు తెలంగాణలో ఉన్న చీడని పీడని వీక్తా అంటున్నావు. ఇదేనా పీకడం? చీడ పీడ అంటే బీసీలా, ఎంబీసీలా చీడ పీడ అంటే? ముఖ్యమంత్రిని అడుగుతున్నా, మీ భాష ఏంటిది? ఎవరి గురించి అంటున్నారు చీడా పీడ అని? మీ భాషని అదుపులో పెట్టుకోమని చెప్తున్నాను ముఖ్యమంత్రి గారిని. మేము ముఖ్యమంత్రి గారు కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పారు, ఒక బీసీ నాయకుడు సిద్దరామయ్య తీసుకొచ్చి చెప్పిపించారు. మీకు బీసీ నాయకుడు సిద్దరామయ్య మీద గౌరవం ఉంటే ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే చెప్తున్నాను, మీరు వెంటనే కామారెడ్డి డిక్లరేషన్ లో ఏదైతే హామీ ఇచ్చారో ఎంబీసీ మినిస్ట్రీ పెడతా అన్నారు, దాన్ని అమలు చేయండి వెంటనే. ఇవాళ ఒక ఎంబీసీ బిడ్డ బలిదానం చూస్తున్నాం. సాయిశ్వరాచారి తర్వాత, గాలిలో సౌమ్య తర్వాత, ఒక చాకలి కులానికి చెందిన ఒక 2 నెలల పసి కందుని కాల్ కిందేస్తారు. ఎందుకు? గుడిల ప్రవేశం కోసం 100 రూపాయల రసీదు కోసము. ముఖ్యమంత్రి గారు చెప్తున్నాం, మీరు అమలు చేయండి. మీరు ఎంబీసీ మినిస్ట్రీ అమలు చేసి ఎంబీసీల లెక్కలు కూడా బయట పెడతా అన్నారు కామారెడ్డి డిక్లరేషన్ లా. మీరు మినిస్ట్రీ పెట్టి లెక్కలు తీసింటే ఇట్లాంటివి జరిగేవా? వాళ్ళకి రక్షణ లేదు. వాళ్ళకి ఇవాళ కులాల గుర్తింపు లేకనే కదా ఇట్లాంటి మారణ ఖండాలు జరుగుతున్నాయి తెలంగాణలో. కాబట్టి నేను ఒకటే కోరుతున్నాను, ఆర్ కృష్ణ నాయకత్వంలో దీనిపైన భారీ నిరసన కార్యక్రమాలు కూడా బీసీ సంఘం తరఫున నిర్వహించాలి. ఆర్ కృష్ణ సత్యాగ్రహ మార్గంలో నడుస్తారు, మాకు తెలుసు. ఆర్ కృష్ణ ఆయన పేర్లు కూడా అట్లనే ఉంటాయి, సత్యాగ్రహ దీక్ష, న్యాయ దీక్ష. కానీ ఆర్ కృష్ణ ఒకటే చెప్తున్నాను, నేను రావాల్సినవి పోరు దీక్షలు, సత్యాగ్రహ దీక్షలు కాదు. తెలంగాణలో కళ్ళు మూసుకపోయిన ముఖ్యమంత్రికి, చెవులు మూసుకపోయిన ముఖ్యమంత్రికి, మన నాలుకలు బయటికి రాకుండా నోరు మూపిస్తే వీళ్ళ రేట్ ఎంతో నాకు తెలుసు అనుకునే ముఖ్యమంత్రికి పోరు బాట పట్టాలి. తెలంగాణను నేను కృష్ణను మనవి చేసుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ప్రతి బీసీ బిడ్డ కూడా ఇంటి నుండి కందొస్తాడు ఆర్ కృష్ణ. మమ్మల్ని నమ్మండి, గ్రామానికి కందొస్తాం. నీలాంటి నాయకుడు కావాలి.
ఆడ పంచమాలను అంతా ప్రపంచవ్యాప్తంగా పంచమాలను చేస్తున్నారు. ఎమోషన్ ఇక్కడ కూడా వెలమకిచ్చినాం, రెడ్డికి ఇచ్చినాం. కాబోయే ముఖ్యమంత్రి బీసీ కావాలి, నువ్వే లీడ్ చేయాలి ఈ మూవ్మెంట్ ని. నువ్వు పెద్ద మనసు కలిగిన నాయకుడివి. కులాల మధ్య చిచ్చు పెట్టావు, మతాల మధ్య చిచ్చు పెట్టావు. కానీ వాళ్ళు తిన్నారు, వీళ్ళు తిన్నారు. ఇక్కడ ఉన్నోళ్ళంతా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు 1,00,000 కోట్లు తిన్నాడు, ఇప్పుడు 50,000 కోట్లు తింటుడు. ఈయన కప్పులున్నాయి, ఈయన కప్పులున్నాయి, ఈయన కప్పులున్నాయి. ఈయన హాస్పిటల్లోనుంది. కృష్ణ మాకు ఎప్పుడు న్యాయం చేస్తాడు అని వీళ్ళు వెయిట్ చేస్తుంటే ముఖ్యమంత్రికి ఏమో అర్థం కావట్లేదు. తొక్కుతురు వేసి పసి పిల్లల్ని కూడా తొక్కుతురు. కాబట్టి కృష్ణ గారు మీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో ఒక నిరసన కార్యక్రమం ఉండాలి. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలి, రిలే దీక్షలు చేపట్టాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అట్లే కాకుండా ఎంబీసీలకు కూడా ముఖ్యమంత్రి మినిస్టర్ ఇచ్చేదాకా మీరు మొత్తం ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా రగిలించాలి. మీరు ఇచ్చిన బంధుతోటి ఏమైందో మేము చూస్తున్నాం. రాష్ట్రం మొత్తం సర్పంచులు గెలిచిరు, మున్సిపల్ చైర్మన్లు గెలిచిరు. ఇప్పుడు మీరు ఈ పాపకి న్యాయం జరిగేటట్టు పోరాడాలి. నెల్సన్ మండేలా పోరాడినట్టు మీరు ఆ దక్షత ఉంది. నెల్సన్ మండేలానే పోరాడారు బీసీల కోసం. కానీ మీరున్న ఈ రాష్ట్రంలో ఇంత అమానుషం జరుగుతుందా? మీలాంటి గొప్ప నాయకుడున్న ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పోయి పరామర్శించాలి. ఇప్పటివరకు సాయేశ్వరాచారి కుటుంబాన్ని పరామర్శించలే, యాదవ సౌమ్యాన్ని పరామర్శించలే. అమరవీరులైన ప్రతి ఆమె ఏంటిది దేశం కోసం ప్రాణాలు అర్పించింది. ముఖ్యమంత్రి పోయినా ఆమె ఇంటికి. నీకు అంత చిన్న చూపా ముఖ్యమంత్రి? నేను చెప్తున్నా, కుల సంఘం నడుపుతున్నావా? రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు కుల సంఘం నడిపితే నడుపు. కుల సంఘం బీసీలకు ఇచ్చే ముఖ్యమంత్రి పదవి. రాహుల్ గాంధీ బీసీ బీసీ అంటుండగా బీసీలకు ఏమని మేము కోరుకుంటున్నాం? ముఖ్యమంత్రి అయితే పో, ఈ దేశం కోసం రాష్ట్రం కోసం గంజాయి ముఠాల మీద ప్రాణాలు అర్పించిన గాజుల సౌమ్య ఇంటికి పో, సాయేశ్వరాచారి ఇంటికి పో, ఈ రజక బిడ్డ ఇంటికి పో. ఆ తల్లి ఆవేదనతో ఏడుస్తుంది. ముఖ్యమంత్రి గారు రండి, మీరు పోండి, బీసీలను గౌరవించండి. లేకుంటే మేము ఎట్లా తిరగబడాలో ఆర్కృష్ణ నాయకత్వంలో మాకు తెలుసు. ఈ ఉపన్యాసం విన్న అందరికీ కూడా ధన్యవాదాలు. జై బీసీ.